భక్తి అంటే శక్తిహీనత కాదు, శక్తి వృద్ధి. మహాశక్తిని మనం ఆరాధించుకోవడం, మనకన్నా ప్రకృతి రూపంలో, శక్తి రూపంలో, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపంలో కొలువైనటువంటి అమ్మవారు పరమేశ్వరుని యొక్క అర్ధాంగి జగన్మాత, అమ్మల గన్న అమ్మ, అందరికీ అమ్మ అయినటువంటి అమ్మ సన్నిధానంలో మన దేశం సురక్షితంగా ఉండాలని మన పౌరులు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని ముఖ్యంగా మహిళలు, బాలలు. జై భవాని. ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి నందు హోమ్ టర్నింగ్ నందు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసి, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం జరుపుకునేటువంటి గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవానికి ఆ రోజున చిరస్మరణీయులు, ఆ రోజున స్వతంత్రానికి ఎంతో కష్టపడి వారందరూ కూడా ఈ రోజున మనకి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని అందించినటువంటి మహనీయులందరికీ కూడా వారి ఆత్మ శాంతించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అమ్మల గన్నమ్మ, కనకదుర్గమ్మ ఈ దేశంలో ఉన్నటువంటి సహజనులందరికీ కూడా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ దీవెనలు ఉండాలి. అదేవిధంగా ఈ మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసిచ్చినటువంటి సామాజిక న్యాయాన్ని తూచా తప్పకుండా ఈ రోజున పాటిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని చెప్పని కూడా మేము అమ్మవారి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఈ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే ఇంకా అభివృద్ధి కానీ, భక్తి భావాలతో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా మేము అన్నీ కూడా భక్తుల కోసమే, మేము పాలకులుగా కాదు సేవకులుగా కూడా మేము పనిచేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరికీ మరొకసారి రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి అందరికీ, ప్రతి ఒక్క భక్తులకి, భక్తురాలకి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా టెంపుల్ ఈఓ గారికి, అలాగే అధికారులకి, అలాగే మా పాలక మండలి సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొలువై ఉన్న కనకదుర్గ మల్లేశ్వర యొక్క సన్నిధానంలో, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధానంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక మధురానుభూతి. అమ్మలగన్నయమ్మ అని అమ్మను, దుర్గమ్మను కొలుస్తారు. కొన్ని వేలాది సంవత్సరాలుగా మాతను, ప్రకృతి మాతను, అలాగే శక్తిని మనం దుర్గామాత రూపంలో కొలవడం మన సాంప్రదాయం. భారతదేశం ఒక విశిష్టమైన స్థానాన్ని ఆనాటి నుంచి నేటి వరకు పొంది ఉంది. వేదకాలం, వేదానికి పూర్వం ఉన్నటువంటి సివిలైజేషన్స్ కూడా ఇక్కడ పెంపొందినాయన్న వాస్తవాన్ని ఎందరో చారిత్రకులు గుర్తించారు. మరి దేశాల్లో కూడా మన ఆలయ సంస్కృతి విస్తరించి ఉన్నదని నేటికి ఎన్నో ప్రపంచంలో పలు దేశాలలో మన ఆలయాలు, మన విగ్రహాలు బయటపడడం, దాని గురించి మనం అందరూ గొప్పగా చెప్పుకోవడం, ఒకానొక చోట శ్రీచక్రం కూడా అది ఆవిర్భవించింది, అక్కడ ఉంది సహజంగా అని చెప్పుకోవడం కూడా మన యొక్క గొప్పతనానికి, మన సంస్కృతి యొక్క గొప్పతనానికి, సనాతన ధర్మం యొక్క విశిష్టతకు తార్కాణాలు. అటువంటి గొప్పదైనటువంటి సంస్కృతికి కేంద్రంగా నిలిచి మన రాష్ట్రంలోనే తలమానికమైనటువంటి ఇంద్రకీలాద్రి ఈ దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క క్షేత్రం చాలా విశేషమైనటువంటి స్థానాన్ని పొంది ఉంది. బహుశా భారతదేశానికంతా ఇక్కడ నుంచి శక్తి ప్రసరణ జరుగుతుందనడంలో సందేహం లేదనిపిస్తోంది. ఈ వైభవం, దుర్గామాత వైభవం అంత గొప్పది. మరి మొన్ననే దుర్గా దసరా మహోత్సవాలను, అలాగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలను దిగ్విజయంగా దేవస్థానం పూర్తి చేసుకుంది. చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, మా సిబ్బంది యొక్క సహకారంతో గొప్పగా ప్రభుత్వం కూడా విశేషంగా దృష్టి సారించి ఏర్పాట్లను చేయడంతో చాలా చక్కగా నిర్వహించుకున్నాం. అటువంటి ఒక గొప్పదైనటువంటి క్షేత్రంలో ఈరోజు పతాకావిష్కరణ గావించడం,
మరి దేశ సౌభాగ్యాన్ని ఇక్కడి నుంచి జరగాలని మేము మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ సిబ్బంది కోరడం మా ఒక శుభసూచకంగా భావిస్తూ దేశం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం ఇంకా సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అన్నపూర్ణేశ్వరి రూపంలో అమ్మ ఎటువంటి లోపాలు కలగనీయకుండా అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ మరి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా అందరి తరఫున దేవస్థానం తరఫున భక్తజనులందరికీ తెలియజేస్తున్నాము. నమస్కారం.